గోల్డ్ మెడల్ సాధించినంత మాత్రాన ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్లో ప్రజెంటేషన్ ఎలా చేసామనేది ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు గోల్డ్ మెడల్ వచ్చింది కాబట్టి నాకు జాబ్ రావాలి అని కూర్చుంటే అది కరెక్ట్ కాదు సార్. 2019 నుంచి అసలు నోటిఫికేషన్ లేదు కాబట్టి అందరూ దీని మీద కూర్చొని అలా ప్రిపేర్ అవుతున్నారండి 5 years కూడా. మేమైతే 5 సంవత్సరాల నుంచి అలా ఉన్నామండి. గత ప్రభుత్వంలో అసలు ఒక నోటిఫికేషన్ కూడా రాలేదండి. అసలు 2 మార్కులు జాబ్ చేసుకుంటూ చేయటం వల్ల జాబ్ కొట్టలేకపోయాను. కానీ ఈసారి అలా కాదు, డెడికేషన్తో చేయాలి అని చెప్పి కూర్చున్నాను. లేదండి, డబ్బులతో కొనేంత అర్హత మాకు లేదండి, అంత స్తోమత మాకు లేదు. ఇది యాక్చువల్గా నాకు 5th అటెంప్ట్ అంటే ఈసారి వస్తుంది జాబ్, బాబు వస్తాడు జాబ్ ఇస్తాడు కంపల్సరీ అని ఇంతో మేము చాలా కసిగా చదివామండి. అది మెగా డిఎస్సీ దగా డిఎస్సీ అనేది ఓన్లీ కష్టపడ్డ వాళ్ళు తెలుస్తుంది అండి. అది మెగానో కాదో అందరికీ తెలుస్తుంది. 25 మెగా డిఎస్సీ పై ప్రతిపక్షం చేసే ఆరోపణలు తిప్పుకోవడానికి ఈ రోజున 25 మెగా డిఎస్సీ అభ్యర్థులంతా ఈ రోజు విజయవాడ రావడం జరిగింది. విజయవాడలో వారు ప్రదర్శన చేస్తున్నారు. మమ్మల్ని మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అనే వాళ్ళందరూ ఒక సమానం చెప్తారు. మేము అర్హత ఉద్యోగం సాధన చెప్తున్నారు. వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఏంటి మెగా డిఎస్సీ అనేది 25 అనేది దగా డిఎస్సీ అంటారు. ప్రతిపక్షం రకరకాలుగా ఆరోపణలు చేస్తారు. దీనికి సంబంధించి ఏదైతే ఉందో స్పోర్ట్స్ కోటా ఉందో దానిలో అవకతవకలు అని అంటారు. గోల్డ్ మెడల్స్ కాకుండా సిల్వర్కి చెప్తారు. మీరు ఒక డిఎస్సీ అభ్యర్థికి ఏం చెప్తారు మీరు? మేము 2018 నుంచి 2019 నుంచి జగన్ గారు వచ్చిన దగ్గర నుంచి ఒక డిఎస్సి నోటిఫికేషన్ కూడా లేదండి. మేము 5 సంవత్సరాలు కష్టపడి ఎక్కడో అవనగడ్డలోనో ఎక్కడో రాజమండ్రిలోనో అవన్నీ చాలా 5 years రూమ్లో ఉండి డబ్బులు లేక అన్నీ కష్టపడి ఏదోలాగా డబ్బులు సెట్ చేసుకొని అన్ని సంపాదించి అలా రూమ్లో పడి అలాగే టెస్ట్ సిరీస్లు రాసుకుని అవన్నీ చేసి బాధపడుతూ అందరూ చుట్టుపక్కల వాళ్ళు ఇంకా జాబ్ రాలేదు అవన్నీ చెప్పి అవన్నీ మాటలు పడుతూ బాధపడుతూ నిద్ర లేకుండా అన్ని చదువుకొని వచ్చామండి. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం పెట్టి మాకు కొంచెం ఆనందాన్ని కలిగించిందండి. నోటిఫికేషన్ వచ్చిన 6 నెలల్లోనే మొత్తం ప్రాసెస్ అన్ని కంప్లీట్ చేసి మాకు పోస్టింగ్లు ఇచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చి మాకు ఎలా ఉండాలని కూడా నేర్పించిందండి స్కూల్లో. ఈ సబ్జెక్ట్ ఏంటి? మీ ర్యాంక్ ఎంత? మీకు ఎన్ని మార్క్స్ వచ్చింది? నేను ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యానండి. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ అండి. 94 మార్క్స్ వచ్చినాయండి. ఇలాగా 94, 90, 80 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు ఫేక్ అంటున్నారండి. అలా అంటుంటే మాకు చాలా బాధ కలుగుతుందండి. ఇది కష్టపడి చదివిన వాళ్ళకి వచ్చిందండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకే ఇన్ని మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఏదో రేపు నిన్న స్టార్ట్ అయ్యి ఈ రోజు అయ్యింది కాదండి. 5 years మినిమం అందరూ. ఎందుకంటే మనకి 2019 నుంచి అసలు నోటిఫికేషన్ లేదు కాబట్టి అందరూ దీని మీద కూర్చొని అలా ప్రిపేర్ అవుతున్నారండి 5 years కూడా. అందుకే ఇన్నేసి మార్కులు ఇన్నేసి ర్యాంకులు ఇలాగ వచ్చినాయండి. అంతేగాని ఏదో నిన్న అయిపోయి ఈరోజు వచ్చి అలాంటి వాళ్ళకి ఎవరికి రాలేదండి. సరేండి, మెగా కాదు ఇది డగా డిఎస్సీ అంటారు. మీరు అర్హత సాధించారా? మీరు ఏదంటే లేదంటే డబ్బులతో కొనుగోలు ఏం చెప్తారు మీరు అభ్యర్థి దగ్గర? డబ్బులు ఉంటే కనుక ఈ ఇంత గౌరవమైన వృత్తిని ఎందుకు కొనుక్కుంటామండి? ఎందుకన్నా ఎక్కువ శాలరీలు వచ్చే కొనుక్కుంటాం కదా. డబ్బులు లేక అమ్మా నాన్న కష్టపడి చదివిస్తే మాకు రూమ్స్కి సరైన డబ్బులు లేక ఇంటికి వచ్చి అక్కడ డబ్బులు ఉండలేదు. ఇంకా అక్కడ చదవలేము ఎక్కడ కోచింగ్ సెంటర్లో గట్ట. మా ఇంట్లోకి వచ్చి మా ఇంట్లో అమ్మ నాన్న నాకు ఎగ్జామ్ ఉందని 7 ఏళ్ళు ప్రిపేర్ నుంచి ప్రిపేర్ అయితే ఇప్పటికి వచ్చి ఒక్క డిఎస్సీ కూడా వాళ్ళు తీయలే. ఆ ప్రభుత్వంలో తీయలే. ఈ ప్రభుత్వంలో తీసిన తర్వాత మేము కష్టపడి చదువుకున్నాం, కొట్టిన తర్వాత ఇది మీరు ఫేక్ అంటే సంవత్సరం అయిపోయింది మేము జాబ్లో జాయిన్ అయ్యి. సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఇప్పుడు వచ్చి మీరు ఫేక్గా వచ్చారని ఇప్పుడు అంట వరకు ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఏదో స్టార్టింగ్లోనే రావాలి కదా. స్టార్టింగ్లోనే ఏదో లోపం ఉంది, ఫాల్ట్ ఉంది, వచ్చి అది ఎత్తి చూపించాలి. అప్పుడే అది జరుగుతుంది. అప్పుడు దొరకలేదు. ఇప్పుడు ఎందుకు దొరికింది? ఇప్పుడు ఏం దొరికింది? అదే అడుగుతున్నాం మేము కూడా. మీ సబ్జెక్ట్ ఏంటి? మీకు ఎన్ని మార్క్స్ వచ్చి మీ ర్యాంక్ ఎంత? నేను వెస్ట్ గోదావరి ఎస్జిటి అండి. నాకు 83 వచ్చినాయండి మార్క్స్. నాది 133 ర్యాంక్ అండి ఎస్జిటిలో, వెస్ట్ గోదావరిలో. అది మీరేం చెప్తారండి? మెగానా మీరు దగా అంటే ఏం చెప్తారు మీరు? మెగా డిఎస్సీనే ఇది. మేమందరూ 6 సంవత్సరాలు అవనగడ్డలో కూర్చుంటే ఈ జాబ్ వచ్చింది అంతే తప్ప ఇదేమి కొనుక్కునే బలం అయితే రాదు కదా ఎవరికి. ఎంతమంది అని చెప్పి కొంటారు ఇదన్నీ. మీ సబ్జెక్ట్ ఏంటి? మీకు ఎన్ని మార్క్స్ మీ ర్యాంక్ ఎంత? 127 ర్యాంక్ వచ్చింది నాది. ఎక్కువ ప్రధాన ఆరోపణలు మీకు సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించి ఇందుకు సంబంధించి ఏదైతే ఉందో స్పోర్ట్స్ కోటాలో ఏదైతే ఉందో గోల్డ్ మెడల్ ఇచ్చిన రాలేదని చెప్పి ఆరోపణ చేస్తారు. దాని మీద ఏం చెప్తారు మీరు? స్పోర్ట్స్ కోటా ఉన్న వాళ్ళకి మళ్ళీ ఏ యూనివర్సిటీ ఆడారు, ఎక్కడ ఆడారు అనేది అక్కడికి వెళ్ళి మళ్ళీ సర్టిఫికేట్ తెచ్చుకుని చూపిస్తేనే స్పోర్ట్స్ కోటా ఇచ్చారండి. డైరెక్ట్ సర్టిఫికేట్ చూపిస్తే ఇవ్వలేదు. ఇప్పుడు నేను యూనివర్సిటీ ఆడాను, మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి నేను ఏ సంవత్సరంలో ఆడాను అది బయటకు తీసి
వాళ్ళు సైన్ చేస్తే అప్పుడు స్పోర్ట్స్ కోటాలో దాన్ని పెట్టడం జరిగింది. అంతేగాని మన డైరెక్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అట్టుకెళ్తే ఆ సర్టిఫికేట్కి జాబ్ అయితే ఇవ్వలేదు. బిజీ కోర్స్ అని ప్యాకెట్ అయినా కూడా స్పోర్ట్స్ కోటలు ఇచ్చారని బయట ఆరోపణ. దానిలో వాస్తవం అంటే ఏం చెప్తారు? నిజంగా ప్యాకెట్ వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది ఇట్లా పోస్ట్ ఇవ్వడానికి? అది గేమ్స్ లో ఉంది కాబట్టి పెట్టారు తప్ప దాంట్లో ఒక పోస్ట్ కూడా ఇవ్వలేదు. అది జరగలేదు. గేమ్స్ లో ఉందా ప్యాకెట్ అని ఉన్నది? ప్యాకెట్ కాదు, అది బ్రిడ్జ్ గేమ్. అది ప్యాకెట్ కాదు. ఎందుకు బయట అది ప్రచారం అవుతుంది? ఇప్పుడు ఏదో 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 ఒకటి కావాలి, అడగడానికి ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే డిఎస్సి గురించి ఏదో బాగుంది కాబట్టి దీని గురించి ఎదరికెళ్తుంది అంతే. దానికి మించి ఇదైతే ఫేక్ డిఎస్సి కాదు. దాని ద్వారా మీరు ఏం చెప్తారు? విజయవాడ వచ్చారు కదా మీ అభ్యర్థులు అంతా, ఏం చెప్తారు? బయట ఇలాంటి ఆరోపణలు చేసే వాళ్ళకి ఏం చెప్తారు సమాధానంగా? అదే ఇప్పుడు సార్ అన్నట్టు అదిగో దున్నపోతా అంటే అడగకపోతే నిజంగానే దున్నపోతా అవుతుంది అన్నట్టు ఉంటది. కాబట్టి ఖచ్చితంగా మేము అందరం దీన్ని ఖండిస్తాం. మరి ప్రతిపక్షం దీని మీద మెగా డిఎస్సి మీద సిబిఐ విచారణ కోరుతుంది, ఏం చెప్తారు అభ్యర్థిగా మీరు? సిబిఐ విచారణ అంటే అది ఫెయిర్ గానే ఉంది కదా. ఇప్పుడు ప్రతిదానికి ఇలా చేసుకుంటా పోతే ఇంక రోజు ఇంక ఇదే అయిపోద్ది కదా. మళ్ళీ అదేంటి బయట ప్రచారం ఇది రకరకాలు జరుగుతుంది. మీ స్కూల్లో మీ పిల్లలు మేము ఎలా చూస్తున్నారు? మీరు మెగా అంటారా, లేదంటే మీరు ఫేక్ టీచర్లు అన్నారా, లేదు మా మేషారు మంచివాళ్ళు అని చెప్పుకుంటారా? ఏమిటారు మీ గ్రామంలో మీ పరిస్థితి ఏంటి? మా గ్రామంలో అంతా మంచిగానే జరుగుతుందండి. అందరూ ఫేక్ ఏమంటలేదండి, అన్ని రియల్గా. మేమైతే 5 సంవత్సరాల నుంచి అలా ఉన్నామండి. గత ప్రభుత్వంలో అసలు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదండి. అసలు మనకు ఒక అవకాశం అని, మనకు జాబ్ కావాలి, సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో టీచర్ జాబ్ ఎంపిక చేసుకుని కష్టపడి చదివి 5 సంవత్సరాల నుంచి అలాగే కూర్చొని చదివి 84 మార్కులు వచ్చినాయండి. మన జిల్లా వైజ్ 110 మార్కులు వచ్చి బాగా సక్సెస్ అయ్యామండి. మా తల్లిదండ్రులు అంతా బాగా సంతోషించారండి. ఏం సబ్జెక్ట్ మీది? మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? మీ ర్యాంక్ ఎంత? 110 అండి. 110 84 మార్క్స్ అండి. గడ్జెట్ గా సెలెక్ట్ అయ్యాను. మీరేం చెప్తారు? మెగా కాదు దగా అనేది ఇది చాలా మోసం అండి, మోసపూరితమైన మాటలు. యాక్చువల్ గా మేము 5 ఏళ్ల పాటు చాలా కష్టపడి చదువుకున్నాం. ఒకవేళ జగన్ గారే సీఎం అయ్యి ఉంటే మేము ఒకవేళ ఈ రోజు ఇక్కడ టీచర్ అయ్యి ఉండేవాళ్ళం కాదు. మా తల్లిదండ్రులకి వాళ్ళ కష్టపడి చదివి వాళ్ళకి ఇల్లు కట్టించగలుగుతున్నాం అనేది చాలా ఆనందం కలుగుతుంది. అదే కనుక వేరే వాళ్ళు సీఎం అయ్యి ఉంటే మేము ఈ రోజు ఈ పొజిషన్లో ఉండేవాళ్ళం కాదు. ఇక్కడికి ఇంతమంది ఇలా వచ్చి వీళ్ళందరూ మేము ఇష్టపూర్వకంగా ఇలా వచ్చి మేము సీఎం గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే చాలా థ్యాంక్ యూ. మెగా డిఎస్సి అంటారు, రకరకాలు చెప్తారు. ఒక అభ్యర్థి ఏంటమ్మా ఏం చెప్తారు? మీ యొక్క ఈ సబ్జెక్ట్ ఏంటి? మీ ర్యాంక్ ఎంత వచ్చిందమ్మా? నా ర్యాంక్, నేను ఎస్ఏ ఇంగ్లీష్గా రిక్రూట్ అయ్యాను సార్. నాది వచ్చేసి 22వ ర్యాంక్ వచ్చిందండి. మేమందరం చాలా సంవత్సరాలు హార్డ్ వర్క్ చేశాము. నేను ఆర్గోల్న హై స్కూల్, కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం, ఆర్గోల్న హై స్కూల్లో ఎస్ఏ ఇంగ్లీష్గా వర్క్ చేస్తున్నాను సార్. మేమందరం ఆల్మోస్ట్ 15 ఇయర్స్ హార్డ్ వర్క్ చేసి ఈ ప్లేస్కి రావడం జరిగింది. దానికోసం ఎన్నో సాక్రిఫైసెస్ చేశాము. కానీ చాలామంది ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటున్నారు. దాన్ని మేము ఖండిస్తామండి. ఎందుకంటే మేము ఎంత హార్డ్ వర్క్ చేశాము అనేది మా ఫ్యామిలీస్కి తెలుసు, మాకు తెలుసు. మేము ఎవరం కూడా పోస్టులు కొనుక్కోలేదు. మేము జెన్యూన్గా హార్డ్ వర్క్ చేసి మేము తెచ్చుకున్నాం సార్. సో అదే మా వాయిస్ వినిపించడానికి ఈరోజు ఈ ఆత్మీయ సమావేశానికి, ఆత్మగౌరవ సమావేశానికి వచ్చామండి. మీ సబ్జెక్ట్ ఏంటమ్మా? మీ మార్క్స్ ఎంత వచ్చి? మీ ర్యాంక్ ఎంత అసలు? సార్ నాది ర్యాంకు 30th ర్యాంక్ సార్. ఎస్ఏ ఇంగ్లీష్, బాపులపాడు మండలం, కృష్ణా డిస్టిక్లో చేస్తున్నాను సార్ నేను జాబు. సార్ మేము దగా డిఎస్సి అంటున్నారు అంటే కొనుక్కున్నారు అని అర్థం. మేము ఇంతకుముందు ఈ జాబ్కి రాకముందు ప్రైవేట్గా ఒక 15,000 to 20,000 శాలరీస్తో ఏదో లైఫ్ని లీడ్ చేసేవాళ్ళం సార్. అలాంటి వాళ్ళము లక్షలు పెట్టి పోస్టులు కొనుక్కునే అంత అఫోర్డబిలిటీ మాకు లేదు సార్. బట్ అలా అంటే మాత్రం అది చాలా తప్పు. అది చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చాం సార్. అంటే మరి రకరకాలు చెప్తారు. బయట 10 నుంచి 15 లక్షలకు అమ్ముడుపోయిన పోస్టులు అని చెప్పి అంటారు. అదే సార్ చెప్తున్నాను, 10-15 లక్షలు ఇవ్వగలిగే అంత స్తోమత అయితే మాకు లేదు సార్. కావాలంటే వచ్చి మా ఇన్కమ్లు చెక్ చేసుకోండి. ఇప్పటికీ ఫైనాన్షియల్గా సెట్ అవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ ఇక్కడ. కాబట్టి మేము అంత పెట్టి కొనుక్కునే వాళ్ళం కాదు సార్. మా కష్టాన్ని నమ్ముకొనే మేము ఈ పోస్టులు తెచ్చుకున్నాం సార్. మేడం ఏం చెప్తారమ్మా? మెగా డిఎస్సి కాదు దగా అంటారు, 10 నుంచి 15 లక్షలకు అమ్ముడుపోయింది అంటారు, రకరకాలు చెప్తారు. మీది ఏం సబ్జెక్టు? మీకు ఎన్ని మార్క్స్ వచ్చి ఏం చెప్తారు? మీ ర్యాంక్ ఎంత? నాది ఎస్ఏ బయాలజీ అండి. నాది 68th ర్యాంకు. నాకు బాపులపాడు మల్లవల్లిలో నేను జెడ్పీహెచ్ఎస్లో చేస్తున్నాను. ఇది దగా డిఎస్సి అంటానికి రీజన్స్ చూపించమనండి. మేము ఎంతో హార్డ్ వర్క్ చేసి వచ్చామండి. ఎన్ని సంవత్సరాలు హార్డ్ వర్క్ చేస్తాను ఈ జాబ్. నేను 2008 నుంచి డిఎస్సి ట్రై చేస్తున్నాను. కానీ 1-2 మార్కుల్లో జాబ్ చేసుకుంటూ చేయటం వల్ల జాబ్ కొట్టలేకపోయాను. కానీ ఈసారి అలా కాదు, డెడికేషన్తో చేయాలి అని చెప్పి కూర్చున్నాను. ఎంత నమ్మకం ఉంటే కూర్చుని చదువుతామండి. 2024లో కూడా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. 6,000 పోస్టులతో వచ్చింది. కానీ అప్పుడు మేము అన్ని సంవత్సరాల కష్టానికి మాకు పోస్ట్ వస్తుంది
నమ్మకం లేదు. ఎందుకంటే అప్పుడు అందులో పోస్టులో చూపించలేదు మాకు. తర్వాత అదే నమ్మకంతో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినాక డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ఎంతో సంతోషంగా చదువుకున్నాం. ఈసారి కంపల్సరీగా వస్తాం. ఆ సంతోషాన్ని వాళ్ళు మాకు నిలబెట్టారండి. ఆ రోజు మేము మా సెప్టెంబర్ 25th మేము అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునే రోజు మాకు నిజంగా దేవుడు కనిపించాడు. మా లైఫ్కి అంత చేంజ్ వచ్చింది. అలాంటిది దగా డిఎస్సి అంటుంటే చాలా బాధగా ఉంది. అంతే. మరి కొంతమంది ప్రతిపక్షం దీని మీద సిబిఐ విచారణ కోరుతుంది. ఏం చెప్తారు ఒక అభ్యర్థిగా మీరు? సిబిఐ విచారణకి వెళ్ళే అంత ఏముందండి. మేము చెప్తున్నాం కదా, మేము గెలుచుకున్నాం, మేము చెప్తున్నప్పుడు దానికి సిబిఐ విచారణ చేయాల్సిన అవసరం ఏముంటుంది? కొంతమంది మీడియాకి వచ్చేసి చెప్తారు, జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు చెప్తారు మేము గోల్డ్ మెడల్ సాధించాము, మాకు రాలేదు, మా తర్వాత ర్యాంకులకు వచ్చినట్టు. మరి వాళ్ళకేం చెప్తారు? దానికి తగ్గ ఎక్స్ప్లెనేషన్ కూడా కూటమి ప్రభుత్వం చూపిస్తున్నారు కదండి. అది చూసుకుంటే సరిపోతుంది. ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. గోల్డ్ మెడల్స్ సాధించటం వేరు సార్. స్పోర్ట్స్ కోట అయినా ఏదైనా సార్ చాలా పార్షియల్ గా జరిగింది సార్. గోల్డ్ మెడల్ సాధించినంత మాత్రాన ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్ లో ప్రెజెంటేషన్ ఎలా చేసామనేది ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు గోల్డ్ మెడల్ వచ్చింది కాబట్టి నాకు జాబ్ రావాలి అని కూర్చుంటే అది కరెక్ట్ కాదు సార్. అది వాళ్ళే సెల్ఫ్ చెక్ చేసుకోవాలని నేనైతే చెప్తాను సార్. మేడం మీరు పోస్ట్ పారదర్శకంగా మీకు అర్హత వచ్చిందా, లేదంటే డబ్బులతో కొనుక్కొస్తే మీకు పోస్ట్ వస్తే ఏం చెప్తారు మీరు? లేదండి, డబ్బులతో కొనేంత అర్హత మాకు లేదండి, అంత స్తోమత మాకు లేదు. ఇది యాక్చువల్గా నాకు 5th అటెంప్ట్ అండి. యాక్చువల్గా 5th అటెంప్ట్ చేస్తూనే ఉన్నాను. సో ఈ గవర్నమెంట్లో మాకు జాబ్ రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. పిల్లల్ని వేరే వాళ్ళ దగ్గర వదిలేసి మరీ మేము కష్టపడి జాబ్ తెచ్చుకున్నాం. మేము ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇది క్యాన్సిల్ చేస్తాము అంటే మేము చాలా సఫర్ అవుతాం సార్. సబ్జెక్ట్ ఏంటమ్మా? మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? మీ ర్యాంక్ ఎంత? బయాలజీ అండి. నాకు మార్క్స్ 74 మార్క్స్ వచ్చాయి. ర్యాంక్ 51 అండి. 51. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు ఏం చెప్తారు ఒక అభ్యర్థిగా మీరు? అది ఇప్పుడు జాబ్స్ ఎడ్యుకేషన్ అనేది పొలిటికల్ గా తీసుకోకూడదండి. ఇది మేము కష్టపడి తెచ్చుకున్న జాబ్స్ కాబట్టి అసలు పొలిటికల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది యాక్చువల్ గా మేము కష్టపడి తెచ్చుకున్న జాబ్స్ ఏనండి ఇవన్నీ. ఎంత నాకు తెలిసి అసలు ఎట్లా అంటే ఎక్కడ కూడా పారదర్శకంగానే జరిగిందండి. ఇది ఏమి జరగలేదు. మేము చాలా పోస్టులు మాకు చాలా ఎక్కువ ఇచ్చారు. ఆ పోస్టులు మేము సద్వినియోగం చేసుకున్నాం. ఫేక్ అని చెప్పి ప్రచారం జరుగుతుంది. మీ స్కూల్లో పిల్లలు ఎలా చూస్తున్నారు? లేదండి, పిల్లలు చాలా మంచి వాళ్ళండి. మా పట్ల ఎంతో గౌరవంతో ఉన్నారు. ఈ మమ్మల్ని ఫేక్ టీచర్స్ గా అయితే ఎవరు చూడడం లేదు. సో వీఆర్ గెటింగ్ ప్రాపర్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎవ్రీవన్. మా స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్ గా ఉంటారండి. అందరూ మమ్మల్ని చాలా గౌరవంగా చూస్తున్నారు. ఫేక్ డిఎస్సి ఏం కాదు సార్, ఫెయిర్ డిఎస్సి. మేము చాలా కష్టపడి చదివాము. మేము కష్టపడిన దానికి గవర్నమెంట్ ఇచ్చిన దానికి ఫలితం మాకు దక్కింది. ఇంకా సబ్జెక్ట్ ఏంటి? మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? మీ ర్యాంక్ ఎంత వచ్చింది? నా ర్యాంక్ 369 సార్. 70 ఎంత ర్యాంక్ ఎంత? 369, 78 మార్క్స్. గుంటూరు జిల్లా. ఏం సబ్జెక్ట్ మీరు? ఎస్జిటి సార్, ఎలిమెంటరీ స్కూల్. ఏం చెప్తారు మీరు? అర్హతతో సాధించారా, డబ్బుతో కొనుగోలు చేస్తారంటే ఏం చెప్తారు? సార్ డబ్బుతో కొనే అంత స్థాయి మాకు లేదు సార్. మా అమ్మ మా నాన్న కష్టంతో చదువుకుని మేము మా ఫలితంతో పొందాము. డబ్బుతో కొనే అర్హత కూడా మాకు లేదు. ఫేక్ డిఎస్సి అంటారు, ఏం చెప్తారు మీరు? అర్హతతో సాధించారా లేదంటే డబ్బుతో ఏం చెప్తారు? కష్టపడి చదివి సాధించాను సార్. ఇది ఫేక్ డిఎస్సి కాదు, ఫేక్ డిఎస్సి. మీ సబ్జెక్ట్ ఏంటి? మీ మార్క్స్ ఏంటి? మీ ర్యాంక్ ఎంత? నాది 81.86 సార్ మార్క్స్. ర్యాంక్ వచ్చేసి 175, ఎస్జిటి, గుంటూరు జిల్లా. బయట ఫేక్ అంటే మీ స్కూల్లో పిల్లలు కానీ మీ ఊళ్ళో ఎలా రెస్పాండ్ అవుతారు మిమ్మల్ని చూసి? అంటే స్టార్టింగ్ లో కొంచెం అనుమానంతోనే చూశారు, కానీ ఏదైనా నిజం బయటకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బయటికి రావాలని కోరుకుంటున్నాను. మీరేం చెప్తారమ్మా? ఈ ఫేక్ డిఎస్సి అంటే రకరకాల ఆరోపణలు చెప్తారు. మీ సబ్జెక్ట్ ఏంటి? మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? మీ ర్యాంక్ ఎంత? నా పేరు సాయిబిందు సార్. నాకు 84.79 వచ్చినాయి. నాది 101 ర్యాంక్. మాది గుంటూరు డిస్ట్రిక్ట్. ఫేక్ అంటే ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయి సార్? మేము ఎట్లా చదివాము? స్పోర్ట్స్ కోటాలు అక్రమాలు జరిగినాయి చెప్పి అంటారు. అమ్మకాలు కొనుగోలు జరిగినాయి 10-15 లక్షలకు అని చెప్పి కొంతమంది అభ్యర్థులు బయటకు వచ్చి చెప్తున్నారు. సార్ ఉపాధ్యాయ వృత్తికి వస్తున్నారంటే మధ్యతరగతి కుటుంబం వాళ్ళు మాత్రమే వస్తారు. ఇప్పుడు సర్టిఫికేట్స్ అన్నా ఉంటాయి కదా, మాకు 70,000 లోపు మాత్రమే ఉంటుంది మా ఎకానమీ మొత్తం. అలాంటిది లక్షల్లో సాధించాలన్నా తల్లిదండ్రులు వెనక పెట్టలేరు. అంత డబ్బు ఇచ్చి కొనుక్కోవడం అంటే జరగని పని. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చాలా పగడ్బందీగా జరిగింది. 1, 2, 3 సార్లు చాలా మంది నుంచొని మరీ చేశారు. ఇవన్నీ జరగని పని సార్. ఇలాంటి అవమానాలకి కొంచెం తగ్గించాలని, మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటున్నాను. ప్రతిపక్షం సిబిఐ విచారణ డిమాండ్ చేస్తున్నారు సార్. అన్నిటికీ రెడీగా ఉన్నాగా, ప్రతిదానికి రెడీగా ఉన్నాం.
మీరేం చెప్తారు? మీ సబ్జెక్ట్ ఏంటమ్మా? మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఫేక్, మీరంతా ఫేక్ బ్యాచ్ అంటారు ప్రతిపక్షం వాళ్ళు, ఏం చెప్తారమ్మా? ఇదైతే ఫేక్ డిఎస్సి కాదు సార్. నేను గుంటూరు జిల్లాను, నాకు 81.1 వచ్చినాయి. 196 ర్యాంక్ సార్ నాది. ఇదైతే ఫేక్ డిఎస్సి కాదు, అంతే. ఏ సబ్జెక్ట్ మీద ఎన్ని మార్క్స్ వచ్చి మీకు ర్యాంక్ ఎంత? ఎస్జిటి నాకు 81.8 వచ్చినాయి, నాది 196 ర్యాంక్, అంతే సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి మీకు మీ సబ్జెక్ట్ ఏంటమ్మా? ఏంటి బయట మీ డిఎస్సి 25 డిఎస్సి అని రకరకాల ఆరోపణలు చెప్తున్నారు, అటు ఏం సమాధానం చెప్తారు మీరు? నేను విజయవాడ నుంచి వచ్చానండి. నాది సోషల్ సబ్జెక్టు, ఎస్ఏ సోషల్. నాకు వచ్చి 48వ ర్యాంక్ వచ్చిందండి. అయితే ఇది ఫేక్ డిఎస్సి కాదండి, ఇందాక అన్నట్టుగా ఫెయిర్ డిఎస్సినే. ఎందుకంటే మేము 2018లో కూడా డిఎస్సి రాసాము. అప్పుడు తక్కువ పోస్టుల వల్ల జస్ట్ ఒక మార్కుతో నేను జాబ్ కోల్పోవడం జరిగింది. అప్పటి నుంచి ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి, ఏదో పులి మేకలాగా అదిగో పులి ఇదిగో మేక అన్నట్టుగా మాకు చాలాసార్లు పేపర్లో ప్రకటనలో ఆ విధంగానే అయిపోయింది తప్ప మాకు ఏనాడు నోటిఫికేషన్ ఇచ్చిందైతే లేదు. అప్పటి నుంచి కూడా మేము ప్రిపరేషన్లో ఉండి మొన్న జరిగిన 2025 డిఎస్సిలో చాలా కష్టపడి చదివి, ఎందుకంటే ఈసారి వస్తుంది జాబ్, బాబు వస్తాడు జాబ్ ఇస్తాడు కంపల్సరీ అన్న ఇదితో మేము చాలా కసిగా చదివామండి. ఆ ఇదితోనే మేము జాబ్ తెచ్చుకోవడం జరిగింది. అయితే నాకు ఓపెన్ కేటగిరీలోనే, నేను ఎస్సీ క్యాండిడేట్ని అయినా నేను ఓపెన్ కేటగిరీలోనే జాబ్ తెచ్చుకోవడం జరిగిందండి. చాలా హ్యాపీగా ఉంది. అర్హతతో కాదు, డబ్బుతో కొనుగోలు చేసి అక్రమాలు జరిగినాయి, 10 నుంచి 15 లక్షలు అని చెప్పి కొంతమంది మీ ఎవరైతే డిఎస్సిలో జాబ్ రాని వాళ్ళే కొంచెం ఆరోపణలు చేస్తారు. దాని మీద ఏం చెప్తారు ఒక అభ్యర్థిగా మీరు? అలా ఏం లేదండి. అసలు అలాంటి డబ్బులే ఉంటే మేము ఈ రోజున ఇలా రోడ్ల మీదకి వచ్చి మేము ధర్నాలు చేయాల్సిన అవసరం ఉండదు కదండి. ఆ డబ్బు లేక అసలు మధ్యతరగతి వాళ్ళమండి. ఒకరోజు ఏదో మేము కాయ కష్టం మీద బతికే వాళ్ళమే తప్ప మాకు ఏదో డబ్బులుండి మేము కొనుక్కునే ఆ స్థాయిలో అయితే లేము. మా మీద నిజంగా అంటే ఆరోపణలు తీస్తున్నారు తప్ప ఇది నిజమైన వాస్తవం కాదు. కష్టపడి తెచ్చుకున్న జాబే ఇది, వాస్తవం అయితే లేదు. డబ్బులు పెట్టి కొనుక్కునే స్థితిలో అయితే మేము లేము చెప్పాలి అంటే. డిఎస్సి మీద సిబిఐ విచారణ కోరుతున్న ప్రతిపక్షం, ఏం చెప్తారమ్మా మీరు? 20 మెగా డిఎస్సి 25 దాని మీద సిబిఐ విచారణ కోరుతున్న ప్రతిపక్షం జరపాలండి. ఎందుకంటే ఇప్పుడు అందరి దగ్గర పక్కాగా ప్రూఫ్ అయితే ఉంది. మేము సర్టిఫికేట్లు కూడా పక్కాగా ఉన్నాయి. ఏ సిబిఐ ఎంక్వైరీ చేసినా సరే నిజ నిర్ధారణ అనేది గ్యారంటీ బయటకు వస్తుంది. ఏంటంటే మేము చేయనివ్వండి, చేస్తే మా దగ్గర సర్టిఫికేట్లు ఉన్నాయి. మేము అంటే ఎటువంటి పక్షపాతం లేకుండా జాబ్ అనేది తెచ్చుకున్నాం. అందులో మాత్రం హ్యాపీ. మీరు అర్హత సాధించారా? ఏంటి మీ సబ్జెక్ట్ ఏంటి? మీ మార్క్స్ ఏంటి? మీ ర్యాంక్ ఎంత వచ్చింది తల్లి? నాకు అర్హత ఉందండి. నా మార్క్స్ వచ్చేసి 70.4, నా ర్యాంక్ వచ్చేసి 87 అండి. నేను ఇక్కడ సోషల్ అసిస్టెంట్గా చేస్తున్నాను. మడిచర్ల. ఏంటి మెగా డిఎస్సి కాదు దగా అంటారు, మీరు అర్హతతో జాబ్ సాధించారా లేదంటే కొనుగోలు చేసి ఏం చెప్తారు తల్లి మీరు? ఏం లేదు సార్, చాలా కష్టపడి చదివాము. అన్ని పారదర్శకంగా క్లియర్గా మాకు జరిగినవి. ఎక్కడ ఎలాంటి దగా కానీ జరగలేదు. మేము కష్టపడి రాత్రులు కష్టపడి చదివి ఈ డిఎస్సి కోసం బాగా కష్టపడి సాధించాము. థ్యాంక్ యూ. మీదేంటి సబ్జెక్ట్ ఏంటి? మీకు మార్క్స్ ఎన్ని, ర్యాంక్ ఎంత వచ్చింది? నాది సోషల్ సార్. నా ర్యాంక్ 79, నాకు 70.6 వచ్చినాయి సార్. మేమేం చేసే ఈ ఆరోపణలకు మీరు ఏం చెప్తారు? రెస్పాండ్ ఏం చెప్తారమ్మా? ఏం లేదు సార్, ఈ డిఎస్సి అనేది మాకు చాలా దారి చూపింది. మా మీద తప్పుడు నిందలు వేయకుండా మేము కష్టపడి చదివి సాధించాము. మా నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా కృతజ్ఞతలు సార్. అదేంటి మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి 2025 అని చెప్తారు. అసలు మీ సబ్జెక్ట్ ఏంటి? మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? మీ ర్యాంక్ ఎంత అంటే ఏం చెప్తారు మీరు? నా పేరు శివకుమార్ అండి. నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చానండి. నేను వర్క్ చేస్తుంది ఏలూరు డిస్ట్రిక్ట్లోను. నేను స్కూల్ అసిస్టెంట్ హిందీ అండి. కాకపోతే మేము కష్టపడ్డది ఇది 3వ అటెంప్ట్ అండి. నాకు ఫస్ట్ అటెంప్ట్ వచ్చి 2014, సెకండ్ అటెంప్ట్ వచ్చి 2018 అండి, మూడోది వచ్చి 2025 అండి. అది మెగా డిఎస్సి దగా డిఎస్సి అనేది ఓన్లీ కష్టపడ్డ వాళ్ళు తెలుస్తుంది అండి. అది మెగానో కాదో అందరికీ తెలుస్తుంది. ఎవరో అన్నారని చెప్పేసి అదే జరుగుతుంది అనుకోకూడదు. కాకపోతే ఏంటంటే కష్టపడ్డాం, ఆ కష్టాన్ని 10 మందికి వాళ్ళు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇచ్చారు. కష్టాన్ని నమ్ముకుని ఉన్న వాళ్ళకి ఎప్పటికీ కూడాను నిరాశ అనేది ఉండదు. అలాగే ఆ నిరాశతోటి ఉన్నటువంటి కొంతమంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 5 లక్షల మంది వాళ్ళు ఉన్నారండి.
మరి వారికి కూడా నెక్స్ట్ డిఎస్సికి అవకాశం కల్పించాలంటే ఇలాంటి మాటలు మేము మౌనంగా ఉంటే అదే నిజం అనుకుంటారు కాబట్టి మేము మౌనంగా ఉండకూడదు, మా బాధ ఏంటో అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వచ్చాం. మేము కష్టపడితేనే వచ్చింది, ఇది పారదర్శకంగా వచ్చింది కానీ పారదర్శక లేకపోతే మాత్రం రాలేదు. సో దయచేసి ఇలాంటి నిరారోపణ చేసి లేకపోతే పుకార్లు పుట్టించి అందరిలో ఉండేటువంటి ఆ ధైర్యాన్ని తీయకూడదన్న ఉద్దేశంతో కంప్లీట్గా ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించి ఎవరైతే నెక్స్ట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వారు కూటమి ప్రభుత్వం చేసేటువంటి మేలును గుర్తుపెట్టుకోవడం తప్పించి ఇది దగా డిఎస్సి మాత్రం కాదు, ఇది చాలా మెగా డిఎస్సి. అర్హత కాకుండా పారదర్శకం కాకుండా డబ్బులు కొనుగోలు చేశారు 10 నుంచి 15 లక్షలు అని చెప్పి కొంతమంది అభ్యర్థులు చెప్తారు. ఏం చెప్తారు మీరు అభ్యర్థిగా? డబ్బులు కొనుగోలు చేసే వాళ్ళం అయితే మేము ఇక్కడ దాకా ఎందుకు వస్తామండి? శుభ్రంగా వేరే చోట్ల కూడా పెట్టుకోవచ్చు కదా. ఆ డబ్బులు కొనుగోలు చేసుకునే తర్వాత నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను సచివాలయానికి సంబంధించి నేను రాశాను. నా దగ్గర చదువుకున్న పిల్లలు ఇద్దరు ఎందుకు పనికిరానటువంటి పిల్లలే. ఆ డిజిటల్ అసిస్టెంట్ అయ్యి ఒకడు వచ్చాడు, ఇంకొకళ్ళేమో ఎవరో ఏదో చెప్పారు. నేను అడిగాను, ఎరా ఎలా వచ్చిందిరా అంటే కష్టపడ్డాను. అదేంటరా 10th క్లాస్లో నువ్వు మ్యాథ్స్ కూడా సరిగ్గా చేయలేక నీకు ఎలా వచ్చిందంటే మీ దగ్గర అబద్ధం ఎందుకు సార్, నేను డబ్బులు ఇచ్చుకునే వచ్చానండి. ఇక్కడ మా చుట్టాలకు సంబంధించి ఏదో తీసుకున్నారు. సచివాలయ ఉద్యోగస్తులకు సంబంధించి డబ్బులు ఇస్తే పోస్టులు అంటారా? మంది అందరూ అని నేను చెప్పలేను, ఎందుకంటే నాకు చెప్పిన వాడు నేను మీకు చెప్తున్నాను. నేను అలాగ మేము ఇచ్చుకునే బలం అయితే అప్పుడే మాకు వచ్చింది కదండి. అది అలాంటి విషయం అనేది నాకు ఇక్కడ అవుతే చేయలేదు. ఎందుకంటే మేము డబ్బులు ఇచ్చుకునే పొజిషన్లో ఉంటే గవర్నమెంట్ ఉద్యోగం కోసం రావం కదా. అందువల్ల ఏంటంటే అదంతా కూడా అసత్య ప్రచారం. అది ఎవరైనా ఒకవేళ మీకు అలా చెప్పారంటే అది మీరు నమ్మారంటే మీరు ఇంకొక దాన్ని ఏమంటారు ట్రాప్ లో పడుతున్నారని అర్థం. అది సో దయచేసి గత కొద్ది రోజుల నుంచి ఫేక్ అని చెప్పి బయట ప్రతిపక్ష ప్రచారం చేస్తుంది కదా, బయట జరుగుతుంది. బయట ఈ ప్రభావం మీకు స్కూల్లో కానీ బయట మీకు ఎలా ఉంది? ఎక్కడా లేదండి, ఎవరు పట్టించుకోవట్లేదు. అందరూ ఏంటంటే జస్ట్ ఆ విన్నవాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళ నమ్మిన వాళ్ళు నమ్ముతారేమో తప్పించి నిజమైనటువంటి సత్యం ఎప్పుడు సత్యమేమో చేయతండి. ఆ సత్యానికి ముందుకు తీసుకెళ్లాలి తప్పించి అసత్యాన్ని మోసే వాళ్ళ గురించి ఎవరో కూడా నమ్మాల్సిన అవసరం లేదు. మేమైతే ఏమీ లేదు, ఇదిగో జస్ట్ మాకు కూడా తెలియదండి ఇలా ఉంది అంటే పలానా చోట ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు తమ కంటాన్ని బయట చెప్పుకోవాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చాం తప్ప మేము మాకంటూ బోల్డని పనులు ఉన్నాయి. పిల్లల భవిష్యత్తు ఏదవుతుందో ఆ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని చూసుకోకుండా అనవసరంగా వాళ్ళు ఏదో చెప్పారని దాన్ని పట్టుకుని కూర్చుంటే మనకు ఉన్నటువంటి విలువని తీసుకున్న వాళ్ళం అవుతాం. దయచేసి ఎవరు ఇలాంటి నమ్మి మీ అనవసరమైనటువంటి ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దు. అవసరం ఉంది మనకి, ఎందుకంటే నెక్స్ట్ చాలా మంది 5 లక్షల మంది నిరాశలు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం రాలేదని వాళ్ళు కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. మీ ప్రిపరేషన్ ఆపొద్దు. నెక్స్ట్ మళ్ళీ అక్టోబర్లో డిఎస్సి ఉంది. మళ్ళీ కూటమి ప్రభుత్వం మీకు ఎంత మేలు చేస్తుందో అనేది మీకు అప్పుడు తెలుస్తుంది. అప్పుడు కూడా మీరు మాలాగే వచ్చి ఇలా సమాధానం చెప్తారు. కానీ దయచేసి ఆధారాలు లేకుండా ఎవరైనా ఏదైనా చెప్తే మీరు ముందు ఆధారాలు చూపించమనండి, ఆ తర్వాత ఏదన్నా మెగా డిఎస్సి దగా అనే వాళ్ళకి మీరు మా ద్వారా ఏం చెప్పగలుగుతారు? మీరు మెగా డిఎస్సి అనేది అర్థం చేసుకున్న వాళ్ళకి మెగా, అది దగా చేసే వాళ్ళకి ఆ ఒక్క వర్డే వినపడుతుంది దగా డిఎస్సి అనేది. ఆ దగాని వాళ్ళనే చూసుకోమనండి, మాకు మాత్రం వర్తించింది కాదు. మాది ఎప్పుడు మెగా డిఎస్సి. థ్యాంక్ యూ.